Arya 2. I love you. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఆర్య అనే చెప్పాలి. రేపొద్దునే మన పెళ్లి. అప్పటి వరకు అల్లు అర్జున్ అసలు హీరోగా పనికిరాదు అని మాట్లాడిన వాళ్ళందరికీ కూడా సమాధానంగా మారింది ఆర్య సినిమా. ఆ తర్వాత నుండి వరుస సినిమాలతో ఈ స్థాయికి చేరుకున్నాడు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధాదాస్ నటించిన చిత్రం ఆర్య 2. నా లవర్నే కదా గీతపత్రంలో చేసింది, నా ఫ్రెండే కదా. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్య బాబు నిర్మించారు. 2009 నవంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ హవా నడుస్తుండటంతో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సమయంలో ఎంత వసూలు చేసింది, రీ రిలీజ్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళ్తే, కనీసం అమ్మాయిని కూడా చూడడు. ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో అంచనాలు భారీగా ఉండటంతో ఆర్య 2 వాటికి అనుగుణంగా టాప్ స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ తో సినిమాను రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 25 కోట్ల రూపాయలుగా అయిందని వెల్లడించారు. ఈ సినిమాను వైకామ్ 18 స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. అయితే ఈ సినిమా ఆర్యపై ఉన్న అంచనాలను అందుకోకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా మరొకటి ఈ మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆర్య 2ను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలోని పాటలు హిట్ అవ్వటం, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్ గా ఉండటంతో అల్లు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతుందని ఆశించారు. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమాను జీరో ప్రమోషన్స్ తో మూవీని రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ తో భారీగా టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. ఆర్య 2 సినిమా రిలీజ్ కు మంచి స్పందన రావడంతో తొలి రోజు భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సుమారుగా 2.66 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ రిలీజ్ లో ఇదే అత్యుత్తమ వసూలుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా మొత్తంగా 3.74 కోట్ల రూపాయలు వసూలును రాబట్టింది. ఆర్య 2 సినిమా రెండో రోజు పెద్దగా వసూలను రాబట్టలేకపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.9 కోటి గ్రాస్ వసూలను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా రీ రిలీజ్ రూపంలో మొత్తంగా 5.64 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఐకాన్ స్టార్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఆర్య 2 టాప్ 5 కేటగిరీలో చేరకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా 25 కోట్లతో రూపొందించిన ఆర్య 2 సినిమా అప్పట్లో 40 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను 20 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా అప్పట్లో 5 కోట్ల రూపాయలు నష్టంతో బాక్స్ ఆఫీస్ జర్నీ ముగిసిందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే తాజాగా ఈ సినిమా 4.75 కోట్లు రాబట్టింది. ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ను అదనంగా మరికొంతమంది చేరిందని పేర్కొంటున్నారు.